అమ్మాయి కూడా వచ్చాడు. అసలు ఎంతమంది ఫ్యాన్స్ అండి నీకు? రావు హైకోర్టు హైకోర్టు లాయర్ గారికి మా ఫ్యాన్స్. ఫస్ట్ ప్రైజ్ అయింది, అందుకే ఇంతమంది మేము వీడియో జోడించి స్వాగతిస్తుంది ఈనాటి మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అంతర్జిల్లాల ఆటల పోటీల ప్రారంభోత్సవ సభకు. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు కొంచెం కిందకి దించండి. ఈరోజు మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 6వ ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్షిప్గా ఈరోజు గుంటూరు పట్టణంలో చాలా చరిత్రాత్మకంగా జరుగుతూ ఉంది. దీనిలో 600 మంది క్రీడాకారులు, మహిళలు కానీ జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ 14 జిల్లాల నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది మన గుంటూరు జిల్లా వారు, అలాగే విశాఖపట్నం వారు, ఆ తర్వాత మిగతా జిల్లాల వారందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఆరోగ్యం అనేటువంటి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఆరోగ్యం కోసం ఈ యొక్క అథ్లెటిక్స్ వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కేవలము ఆరోగ్యశ్రీ కోసం అని చెప్పేసి ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఆ ఆవశ్యకత లేకుండా ఉండాలి అంటే ఇలాంటి మాస్టర్ అథ్లెటిక్స్ని గవర్నమెంట్ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే క్రీడాకారులు అంటే మామూలుగా అమెచ్యూర్స్ మాత్రమే క్రీడాకారులు అనుకుంటున్నారు. కానీ మేము మరి మా దాంట్లో 35 సంవత్సరాల నుంచి కూడా 95 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క క్రీడల్లో పాల్గొని అత్యుత్సాహంగా అందరం కూడా సంవత్సరానికి ఒకసారి మీట్ జరిగినప్పుడు అందరం కూడా ఒకరికొకరు కలుసుకొని మంచి చెట్లు మాట్లాడుకుంటాం. ప్రేమ, అభిమానులు, ఆప్యాయత ఇవన్నీ కూడా రావాలి అంటే ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆర్థికంగా మాకు ఎటువంటి ₹1 కూడా ఏ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయకపోగా మమ్మల్ని అసలు గుర్తించినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి వాళ్ళ ఈ మాస్టర్ అథ్లెటిక్స్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. మరి క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి, అభివృద్ధి చెందేటట్టుగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పగతో ప్రత్యర్థిని మాత్రమే జయిస్తాం, ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు. అలాంటి ప్రేమైక మూర్తి మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ షేక్ లాల్ వజీర్ గారిని మీ ఉత్సాహ ప్రోత్సాహాల మధ్య వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలకి అంటే క్రీడలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలకి నేను అటెండ్ అవ్వడం జరిగింది. కానీ నిజంగా ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇలాగా అథ్లెటిక్స్లో ఉండడం, దానికి నేను ఇలా అతిథిగా రావడం, మిమ్మల్ని అందరిని ఒక్కసారైనా చూడగలగడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రోజు ఒక ఏజ్ గ్రూప్ రాగానే అయిపోయింది, మా పరిస్థితి ఇంకేం లేదు, మేము ఒక మూలను కూర్చోవాలి అనే ఒక నోషన్తో, ఒక నిరుత్సాహంతో ఉండే ఏజ్ గ్రూపు ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటిది మీరు ఎంతమందికి మీకు తెలియకుండానే ఇన్స్పిరేషన్ అంటే మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్. మీరంతా కూడా చిన్నపిల్లలకి ఇన్స్పిరేషన్ మీరు. సో ఇక్కడ అంటే నిండిపోయిన ఒక ఉత్సాహం, ఆనందం కనిపిస్తూ ఉంది. ఆ యంగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో మీ అందరినీ నేను ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఇలా నిర్వర్తించడం, నిత్యం ఈ ఆనందాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయడం, వజీర్ గారికి అందరూ కూడా ఒక్కసారి క్లాప్స్తో ఆయనకి హ్యాపీనెస్, ఆ కృతజ్ఞత మనం నిజంగా తెలియపరచుకోవాలి.